ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లగా పొందొచ్చు. అంతేకాకుండా timecomplus.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫేక్ ఐడి కార్డు కానీ, ఫేక్ ఆధార్ కార్డు కానీ, లేదా ఫేక్ మూవీ టికెట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇటువంటివి ఏమైనా చేయాలనుకోండి. దానికోసం మీకు ఏంటంటే ఫేక్ ఐడి మేకర్ అనే ఒక యాప్ దొరుకుతుంది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫేక్ ఐడి మేకర్ అని మీరు టైప్ చేస్తే స్టార్టింగ్ ఒక యాప్ వచ్చింది చూసారా, ఫేక్ ఐడి కార్డ్ మేకర్ ఫర్ ఇండియా అని. ఇదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇక్కడ చాలా వచ్చాయి. ఈ స్టార్టింగ్ రెండు అయితే మంచి రేటింగ్తో ఉన్నాయి. ఓకే, మీరు దీనిలో ఏది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేశాను. అయితే మీకు ఈ యాప్ గురించి చెప్పేది దేనికోసము అంటే మిమ్మల్ని చీట్ చేయమని కాదు, మీతో చీటింగ్ జరగవచ్చు అని చెప్పడానికి మాత్రమే. ఇలా కూడా ఫేక్గా ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ క్రియేట్ చేస్తారు, తర్వాత ఏంటంటే కాలేజ్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ క్రియేట్ చేస్తారు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. ఓకే, సో మీరు ఈ వీడియోలో దేన్నైనా సరే మిస్యూజ్ చేయకండి. నేను ఈ వీడియో అనే కాదు, ఏ వీడియో చెప్పినా కూడా దానిలో ఏంటంటే మిమ్మల్ని మిస్యూజ్ చేయమని చెప్పను. ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను నేను, ఏంటంటే మొబైల్లో ఉండే మెసేజెస్ కానీ, వాట్సాప్ మెసేజెస్ కానీ ఎలా చదవచ్చు అనే దానికి సంబంధించి ఒక వీడియో పెట్టాను. దానికోసం ఏంటంటే చాలామంది నాకు కాల్ చేసి వాళ్ళ గర్ల్ఫ్రెండ్ ఐడిని, వాళ్ళ గర్ల్ఫ్రెండ్ మెసేజెస్ని హ్యాక్ చేయమని నన్ను అడుగుతూ ఉంటారు. చూడండి, నేను ఆ వీడియో పెట్టింది ఏంటంటే మీ నాలెడ్జ్ పర్పస్ కోసం. మీ మొబైల్లో ఆ యాప్ ఉంటే మీ మొబైల్ కూడా హ్యాక్ అవుతుంది అని చెప్పడానికి మాత్రమే నేను యాప్ గురించి పెట్టాను, కానీ నేను చేసిస్తానని చెప్పలేదు మీకు. ఓకే, సో ఈ యాప్ గురించి కూడా చెప్పేది దేనికోసము అంటే ఇటువంటి ఫేక్ ఐడీస్ క్రియేట్ అవుతాయి, దీని నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి మాత్రమే. సరే, మొత్తానికి ఏంటంటే మీరు చేయాల్సింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ టికెట్ కానీ, ఎంప్లాయ్ బ్యాడ్జ్ కానీ మీరు క్రియేట్ చేయాలనుకోండి. మూవీ టికెట్ చూద్దాం. చూడండి, మూవీ టికెట్ని ట్యాప్ చేశాను. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత థియేటర్ నేమ్ అడుగుతుంది. ఏదో ఒకటి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శ్రీనివాస్ థియేటర్ అని ఇచ్చేసాను అనుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మూవీకి టైటిల్ అడుగుతుంది. ఏదో ఒక టైటిల్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈగా అనే ఇచ్చేసాను అనుకోండి. తర్వాత వచ్చేసి షో టైమింగ్ అని అడుగుతుంది, 2:30 అని ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి డేట్ అడుగుతుంది. ఓకే, 12 అని ఇచ్చేసాను. తర్వాత హాల్ నెంబర్, తర్వాత వచ్చేసి టికెట్ ప్రైస్, తర్వాత వచ్చేసి ఇక్కడ పర్చేస్ డేట్. ఓకే, ఇవన్నీ ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే క్రియేట్ని ప్రెస్ చేయాలన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, క్రియేట్ ప్రెస్ చేసిన వెంటనే నాకు ఏమవుతుంది అంటే దీనిలో ఒక ఫేక్గా ఒక మూవీ టికెట్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి, ఓకే, సో ఇలా మీరు దీన్ని మూవీ టికెట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అలా కాకుండా చూడండి, నేను ఇంకొకటి మీకు ఆధార్ కార్డు కావాలనుకోండి, లేదా ఎంప్లాయ్ బ్యాడ్జ్ కావాలనుకోండి. ఎంప్లాయ్ బ్యాడ్జ్ని ప్రెస్ చేస్తే దీనికి ఏంటంటే మీరు ఒక ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ రాద్దాం. ఆధార్ కార్డ్ అయితే చూడండి మీకు ఇంకా అది సేమ్ యాస్టీస్ రియల్ లాగానే కనిపిస్తుంది. ఆధార్ కార్డులోకి వెళ్ళేసి ఫస్ట్ పర్సన్ నేమ్. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సయ్యద్ హఫీజ్ అని ఇచ్చేసాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేసేస్తాను. ఓకే, తర్వాత వచ్చేసి మేల్ ఫీమేల్ తీసేసుకుందాం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ అడ్రస్ కూడా ఏదో ఒకటి టైప్ చేసేసుకున్నాను. ఓకే, టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఫోటో సింబల్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఒకటి మీరు మీ గ్యాలరీలో నుంచి ఫోటో పిక్ చేసుకోవచ్చు, లేదా మీరు ఓన్గా ఇప్పుడే ఫోటో దిగొచ్చు అన్నట్టు. ఓకే, సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే టేక్ ఏ ఫోటో అని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి ఇక్కడ ఏదో ఒక ఫోటోని క్యాప్చర్ చేస్తున్నాను. ఓకే, కింద ఇక్కడ ఇది వైట్గానే క్యాప్చర్ చేసేసాను. ఓకే, చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ రైట్ బటన్ ప్రెస్ చేశాను. రైట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ సేవ్ అనే బటన్ వచ్చింది చూసారా, అవసరం అనుకుంటే మీరు ఆ ఫోటోని క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకున్న తర్వాత సేవ్ని ప్రెస్ చేయండి. సేవ్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మన కింద క్రియేట్ అనే బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన వెంటనే చూడండి, మీకు ఇక్కడ ఒక ఆధార్ కార్డ్ అనేది క్రియేట్ అవ్వడం మీరు చూడొచ్చు. ఓకే, సో ఇలా మీరు ఆధార్ కార్డ్ అనే కాదు, దానిలో ఇంకా ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి, పాన్ కార్డు ఉన్నాయి. ఓకే, ఇలా చాలానే ఉన్నాయి. వీటిని అన్నిటిని మీరు ఫేక్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ఫేక్ చేయమని చెప్పట్లేదు, ఇలా ఈ ఐడీస్ కూడా ఫేక్ అవుతాయని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్